హాయ్ గైస్, లెట్స్ సీ వాట్ వీ ఎయిట్ ఆన్ ఏ సాటర్డే. మార్నింగ్ లేచి ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకైతే ఊతప్ప రెసిపీ కనిపించింది. సో క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందుకే ఊతప్ప అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మంచిగా ఆనియన్స్ ఇంకా మిర్చి కరివేపాకు అయితే కట్ చేసేసుకొని దోశలాగా పలచగా వేసుకోకుండా కొంచెం మందంగానే వేసుకొని ఆనియన్స్ అవన్నీ దాని మీద వేసుకొని ఆయిల్తో 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకొని మంచిగా ఊతప్పాస్ అయితే ఎంజాయ్ చేసేసాము. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మంచి హోమ్ వెజ్ మీల్ అయితే తినాలనిపించింది. సో అందుకోసమే దోసకాయ టమాటా పప్పు ఇంకా ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే పప్పుకైతే రెడీ చేసేసి పెట్టేశాను అండ్ ఆలూస్ కూడా కట్ చేశాను. నేనైతే ఏదో వీడియోలో చూశాను, లైక్ ఇలా ఆలూస్ని వాటర్లో కడిగేసి డ్రైన్ చేసేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయని చెప్పేసి అలాగా అన్నీ కడిగేసుకున్న తర్వాత తాలింపుకి అయితే రెడీ చేసేసాను. తాలింపు చేసేసి కట్ చేసిన ఆలు పీసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్నైతే ఫ్రై చేయడానికి పెట్టేశాను. ఆలోగా పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పుకైతే తాలింపు కూడా ప్రిపేర్ చేసేసాను. మంచిగా తాలింపు గింజలు, వెల్లుల్లి అండ్ ఊడిపోతున్న జుట్టు కోసం కొంచెం ఎక్కువ కరివేపాకు, ఇంగువతో అయితే తాలింపు కంప్లీట్ చేసుకొని పప్పు అందులో వేసేసి ఉప్పు, కారం ఇంకా పులుపు కూడా వేసేసుకొని పప్పు అయితే కంప్లీట్ చేశాను. ఆలోగా ఆలు ఫ్రై కూడా కంప్లీట్ అయింది. అందులో కూడా కావాల్సినంత కారం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మంచిగా పప్పు, ఆలు ఫ్రై ఇంకా ఘీతో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్కి కూడా అవే కర్రీస్ అయి ఉన్నాయి, కానీ పాపడ్స్, గొట్టాలు ఇంకా మిర్చి వేసేసుకొని మా డిన్నర్ అయితే సార్టెడ్ అనమాట. ప్లీజ్ లైక్